టాలీవుడ్ లో కాంట్రవర్సీలు కొత్తేమీ కాదు. కానీ ఒక సీనియర్ నటిపై ఒక దర్శకుడు మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ నేను ఆమెను అడుక్కున్నాను, కాళ్లు పట్టుకున్నంత పని చేశాను అని ఆరోపించడం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ చుట్టూ ఇప్పుడు ఒక ఊహించని వివాదం. పోలీస్ కంప్లైంట్ చిత్ర దర్శకుడు సంజీవ్ మేఘోటి చేసిన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యాపిస్తున్నాయి. లక్షల రూపాయల డబ్బులు తీసుకుని కనీసం ప్రమోషన్లకు రాలేదని, డ్రెస్ల ఖర్చులు కూడా ప్రొడ్యూసర్స్ నెత్తిన వేసిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి వరలక్ష్మి ఊరుకున్నారా? అరిచే కుక్కలు కరవవు, కానీ నేను అరవను, నేరుగా కరుస్తాను అంటూ కుక్కతో పోలుస్తూ మైండ్ బ్లోయింగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు ఈ ఇద్దరి మధ్య ఏం జరిగింది? ఈ వివాదం వెనుక ఉన్న పూర్తి ఇన్సైడ్ స్టోరీని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వివరాల్లోకి వెళ్తే, పోలీస్ కంప్లైంట్ అనే సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సంజీవ్ మేఘోటి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ నటి వరలక్ష్మి శరత్ కుమార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆమెకు ఈ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ ఇచ్చామని, హీరోయిన్ డ్రెస్సులకు కూడా తామే డబ్బులు భరించామని ఆయన చెప్పుకొచ్చారు. లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నప్పటికీ ఆమె డబ్బింగ్ చెప్పడానికి చాలా ఆలస్యం చేశారని, సినిమా ప్రమోషన్లకు రావడానికి అస్సలు సహకరించలేదని ఆరోపించారు. ఆమెను ప్రమోషన్స్ కి రమ్మని నేను బ్రతిమాలాను, అడుక్కున్నాను, అయినా సరే ఆమె రాలేదు అంటూ డైరెక్టర్ సంజీవ్ చాలా ఎమోషనల్ అయ్యారు. షూటింగ్ సమయంలో కూడా డేట్స్ విషయంలో, ప్రమోషన్స్ విషయంలో వరలక్ష్మి ప్రవర్తన వల్ల తాము ఎంతో నష్టపోయామని ఆయన మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. డైరెక్టర్ సంజీవ్ చేసిన ఈ షాకింగ్ ఆరోపణలు ఇండస్ట్రీలో వైరల్ కావడంతో దీనిపై నటి వరలక్ష్మి శరత్ కుమార్ స్పందించారు. తాను ఎప్పుడూ సినిమా టీంకి అందుబాటులోనే ఉన్నానని, అవసరమైన సమయంలో టీంతోనే ఉన్నానని ఆమె స్పష్టంగా చెప్పారు. అయితే అంతటితో ఆగకుండా సోషల్ మీడియా వేదికగా ఆమె ఇచ్చిన పరోక్ష కౌంటర్ ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతోంది. ఆమె ఒక కొటేషన్ ను షేర్ చేస్తూ, అరిచే కుక్కలు కరవటం చాలా అరుదు, కానీ నేను అరవను, నేరుగా కరుస్తాను అంటూ చాలా ఘాటుగా పరోక్షంగా డైరెక్టర్ సంజీవ్ కు కౌంటర్ ఇచ్చారు. అంటే తనపై అనవసరంగా ఆరోపణలు చేసే వారికి మాటలతో కాకుండా చేతులతో బుద్ధి చెప్తాననే అర్థం వచ్చేలా వరలక్ష్మి స్పందించడం విశేషం. ఈ వివాదాన్ని మనం కొంచెం లోతుగా పరిశీలిస్తే, చిన్న మరియు మీడియం బడ్జెట్ సినిమాలకు హీరో హీరోయిన్ల ప్రమోషన్స్ చాలా ముఖ్యం. వారు ఇంటర్వ్యూలు ఇస్తేనే సినిమా జనాల్లోకి వెళ్తుంది. ప్రొడ్యూసర్స్ ఏమో కోట్ల రూపాయలు వడ్డీలు తెచ్చి సినిమాలు తీస్తుంటే, యాక్టర్లు మాత్రం కేవలం షూటింగ్స్ పూర్తి చేసి డబ్బింగ్ చెప్పేసి తమ పని అయిపోయింది అనుకుంటున్నారు. పోలీస్ కంప్లైంట్ డైరెక్టర్ సంజీవ్ ఆవేదన కూడా అదే. ఒక చిన్న సినిమాను బతికించుకోవడానికి స్టార్ కాస్టింగ్ కావాలని వరలక్ష్మిని పెట్టుకుంటే, ఆమె ప్రమోషన్స్ కి రాకపోవటం వల్ల సినిమా థియేటర్ల వరకు వెళ్లటం కష్టంగా మారిందని ఆయన వాదన. అయితే మరోవైపు నటీనటుల వాదన కూడా ఉంటుంది. అగ్రిమెంట్ లో ప్రమోషన్స్ కి ఎన్ని రోజులు కేటాయించాలో ముందే రాసుకుంటారని, షూటింగ్ లేట్ అవ్వటం వల్ల తమ తదుపరి సినిమాల డేట్స్ అడ్జస్ట్ కాక ప్రమోషన్స్ కి రాలేకపోతుంటామని వారు చెబుతుంటారు. ఇక్కడ మనం వరలక్ష్మి శరత్ కుమార్ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆమె కేవలం ఒక సాధారణ నటి కాదు. కోలీవుడ్ సీనియర్ హీరో సుప్రీం స్టార్ శరత్ కుమార్ కూతురు. ఇండస్ట్రీలోనే పుట్టి పెరిగిన నటి. సాధారణంగా వరలక్ష్మికి ఇండస్ట్రీలో ఒక పేరుంది. ఆమె చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ఏదైనా నచ్చకపోతే మొహం మీదే చెప్పేస్తారు. గతంలో కాస్టింగ్ కౌచ్ పై, ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ఆమె ఎంతో ధైర్యంగా గొంతు ఎత్తారు. తమిళ్లో నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో కూడా ఆమె చాలా యాక్టివ్ గా ఉంది. సొంత తండ్రి ప్యానెల్ కు వ్యతిరేకంగా కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అంత బోల్డ్ మరియు ప్రొఫెషనల్ అని పేరున్న వరలక్ష్మి ఒక చిన్న డైరెక్టర్ ని, ప్రొడ్యూసర్ ని అంతలా ఇబ్బంది పెట్టారా అనే అనుమానాలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. నిజంగానే వరలక్ష్మి వైపు తప్పు ఉందా, లేదా దీని వెనక ఇంకేదైనా కారణం ఉందా? ఈ వివాదంపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక వర్గం వారు వరలక్ష్మికి సపోర్ట్ చేస్తున్నారు. డైరెక్టర్లు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి సినిమా పబ్లిసిటీ కోసం ఇలా సెలబ్రిటీలపై ఆరోపణలు చేయడం ఫ్యాషన్ అయిపోయింది అని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం ఒక దర్శకుడు అంతలా ఏడుస్తూ చెప్తున్నాడంటే అందులో నిజం లేకపోలేదు. వరలక్ష్మి అంత ఘాటుగా ఒక కుక్కతో పోలుస్తూ పోస్ట్ పెట్టడం ఆమె అహంకారానికి నిదర్శనం అంటూ విమర్శిస్తున్నారు. ఇండస్ట్రీ పెద్దలు కూడా ఈ విషయంలో ఎవరి వైపు మాట్లాడాలో తెలియక సైలెంట్ గా ఉండిపోయారు. ఏది ఏమైనా ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే దర్శకుడు, నటీనటులు ఇద్దరి సమన్వయం చాలా అవసరం. డబ్బులు తీసుకున్నప్పుడు ప్రమోషన్ బాధ్యత కూడా తీసుకోవాలనేది ఎంత నిజమో, ఎదుటి వారిపై ఆరోపణలు చేసేటప్పుడు ఆధారాలతో మాట్లాడడం కూడా అంతే ముఖ్యం. మరి ఈ పోలీస్ కంప్లైంట్ వివాదం గురించి మీరేమంటారు? డైరెక్టర్ సంజీవ్ ఆవేదనలో నిజముందా, లేక వరలక్ష్మి ఇచ్చిన నేను అరవను కరుస్తా అనే కౌంటర్ కరెక్ట్ అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.